లైవ్ షో గౌతమ్ రెడ్డి గారు, ఒకటి ప్రివిలేజ్ కమిటీ తను అన్ని కోణాల్లో ఆలోచించి ఒకవేళ క్షమాపణ ప్రివిలేజ్ కమిటీకి ఎలా ఏ రీతిలో చెప్పాలో ఆ రీతిలో చెప్తే హౌస్ సాటిస్ఫై అయితే ఇబ్బంది ఏమి ఉండదు కదా. రోజా బేషరతు క్షమాపణ చెప్పలేదు, తర్వాత గత సెషన్స్ లో బెంచ్ల మీద ఎక్కి కాగితాలు చింపిపోసి లేకపోతే కామెంట్లు చేసిన ఎమ్మెల్యేలు కూడా ఎలా చెప్పాలో అలా క్షమాపణ చెప్పలేదు. అంటే క్షమాపణ చెప్పడానికి మీకు ఏమిటి అడ్డొస్తోంది? ఎందుకంటే మీ రోల్ కూడా ఉంటుంది కదా సభా సమావేశాలు సామరస్యంగా జరగాలంటే. రోజా గారి విషయానికి సంబంధించినంత వరకు నేను ఎన్నడూ కూడా తప్పు చేయలా. నేను ఆవిడని ఎప్పుడూ కూడా ఆవిడని తోలనాడి మాట్లాడటం అనేటువంటి జరగలేదు అనేటువంటి చెబుతూనే నాకు కులాన్ని కూడా ఆపాదించేటువంటి పద్ధతిలో తీసుకొస్తున్నారు. నేను చేసుకుంది కూడా లవ్ మ్యారేజ్ చేసుకునేటువంటి పద్ధతిలోనే ఉన్నాను, ఇతర కులాలకు సంబంధించినటువంటి వాళ్ళని కూడా చెప్పింది. రెండోది, ఈ ఎవరినైతే ఫిర్యాదు చేసినటువంటి అనిత గారిని నేను డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఆవిడ ఎప్పుడు కూడా నేను మాట్లాడలేదని చెప్పారు. డైరెక్ట్గా మాట్లాడితేనే వచ్చేటువంటి సమస్య. అందుకని నేను చేయనటువంటి నేరాన్ని చేశాను అనేటువంటిది చూపిస్తే ఎలా అండి అనేటువంటిది ఆవిడ చెప్తాం జరుగుతూ ఉంది. దానికి సంబంధించినటువంటి విచారణలో పాల్గొంది, చెప్పడం అనేటువంటి జరిగింది. అయినా కానీ కూడా పట్టుబట్టి కావాలని పంతంగా ముఖ్యమంత్రి వ్యాఖ్యలకి అనుగుణంగా స్పీకర్ గారి నిర్ణయం తీసుకునే పరిస్థితి వస్తే నష్టం జరిగేది అధికార పార్టీకి. రెండోది, ప్రారంభోత్సవం రోజునే అపశృతి కలిగించేటువంటి పద్ధతి ఈ చరిత్రలో మిగిలిపోయే పద్ధతిలో తెలుగుదేశం వ్యవహరిస్తుంది అనేటువంటిది కూడా నేను అనుకోను. అది చేస్తే కనుక నష్టం జరిగేటువంటిది కూడా అదే. నిజంగా మీరు అన్నట్టుగా జరిగితే చెప్పడానికి అభ్యంతరం లేదు. ఒకవేళ ఆవేశాల్లో వచ్చేటువంటి గనక అయినట్లయితే చెప్పడం తప్పులేదు. అది ఎవరైనా ఎవరైనా కానీ కూడా. కానీ గుర్తుంటే లాస్ట్ ప్రివిలేజ్ కమిటీ మీటింగ్ అయిన తర్వాత వైసీపీ ఎమ్మెల్యేలు బయటకు వచ్చి ఇలాగే జరుగుతుంది అని కూడా ఇచ్చిన స్టేట్మెంట్ నాకు గుర్తుంది. అంటే మేము మా వాయిస్ వినిపించడానికి అవకాశం ఇవ్వకపోతే మా మైకులు కట్ చేస్తే మేము ఎట్లాగే చేస్తామని కూడా చెప్పారు. అంటే ఎవరు ప్రొవోక్ చేస్తున్నారు, ఎవరు రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడుతున్నారు అనేది చూడాలిగా. నేను అనేది అదే, రోజా గారికి విషయానికి వచ్చినప్పుడు ఇందాక అది మాట్లాడాను. మిగతా ఎమ్మెల్యేలు కూడా ఎమ్మెల్యేలకు సంబంధించినంత మిగతా ఎమ్మెల్యేలకు సంబంధించి వారు మాట్లాడినటువంటి తీరు కూడా నాట్ ఈవెన్ 5 minutes టైం ప్రతిపక్ష నాయకుడికే ఇవ్వకుండా అడుగడుగున 2 నిమిషానికి అడ్డుపడి ఆపేసేటువంటి ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఏం చేయమంటారు చెప్పండి? ఏం చేయాలి చెప్పండి? ఎవరికి మొరపెట్టుకోవాలి చెప్పండి? ఎవరు ముందు చెప్పాలి? ఎప్పుడు చేస్తారు? ఒక్క నిమిషం వినండి. మా యొక్క ప్రజాస్వామ్యంలో ఉండేటువంటి పద్ధతి ప్రకారంగా సభని అడ్డుకోవటం ధర్మం, సభని ఆపాలి అనేటువంటిది ధర్మం. ఎందుకంటే మా ప్రతిపక్షం యొక్క నోరును నొక్కేటువంటి ప్రక్రియ మీరు తీసుకున్నారు కాబట్టి సభని ఆపుతారు. అంతే. ఏమండి, మీరు అసెంబ్లీ దాకా ఏం మాట్లాడుతూ ఉంటే మాట్లాడట్లేదు, మీకు అర్థమవుతుంది. శివరాం గారిని రిషి గారు ఇక్కడ మాట్లాడుతూ ఉంటేనే ఆయన అడ్డుపడతా ఉన్నాడే. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతుంటే ఎన్ని రకాలుగా అడ్డుపడతా ఉన్నారు మీరు చూస్తా ఉన్నారు. ఆయన ఇక్కడున్న పద్ధతే, బయటకు వచ్చేపాటి ఇక్కడ. అందుకని ఇప్పుడు మాట్లాడదు, నేను మాట్లాడిన తర్వాత మాట్లాడండి, హాయిగా ఉంటుంది. అంతేగాని ఇది ఎంతమందికి సభ ఇప్పుడు చూసే ప్రజలకు కూడా అర్థమవుతుంది. వాళ్ళ మెంటాలిటీ ఏంటో మాట్లాడే దాంట్లోనే అర్థమవుతుంది. మా హక్కు అది అంటున్నాడు, అడ్డుకోవటం హక్కు, స్టాల్ చేయటం హక్కు, డిస్టర్బ్ చేయటం హక్కు. ఏమండి, ప్రజాస్వామ్యంలో ఉన్నది ఒక మాట సార్ నేను చెప్తుంది. ఇక్కడ 2 issues ఉన్నాయి. ప్రివిలేజ్ కమిటీలో వైఎస్ఆర్ మెంబర్స్ కూడా 2-3 ఉన్నారు నాకు తెలిసి. వాళ్ళు కూడా డెలిబరేషన్ లో పాల్గొని ఉండి ఉంటారు సామాన్యంగా. ఇక్కడ ఇష్యూ ఏంటి? లెట్ us గో బై ప్రొసీజర్. ప్రొసీజర్లో ఏమిచ్చారు? ఆవిడ మాట ఉంది, దే ఆస్క్ దట్ టు గివ్ అసలు బేషరత్ అయిన ఛాప్ అని చెప్పండి, ఇక్కడ తోటి క్లోజ్ చేద్దామంటే షీ ఈజ్ నాట్ విల్లింగ్ టు డూ ఇట్. ఒకటి ఆవిడ అనలేదని వీరు చెప్తుంటే బాధపడి ఉండుంటే నేను చెబుతాను అన్నారని రోజా గారు కూడా. ఏది బాధపడితే వినండి ఒక్క మాట. రెండో విషయం, వారు అన్నట్టుగా ఇది ప్రొసీజరు, ఇట్ విల్ బి సబ్మిటెడ్ టు ద హౌస్. వారికి తెలుసు, అందరికి తెలుసు, ఇక్కడ శైలజ గారి అందరికి తెలుసు విషయం. సబ్మిట్ చేసి మళ్ళీ అక్కడ డెలిబరేషన్ స్పీకర్ గారు టైం ఇస్తారు. ఆ టైం ప్రకారం హౌస్ లోకి వస్తున్న వ్యవహారం మాట్లాడాలి. అవన్నీ కూడా ఆవిడ చూసి భయపడో ఇంకొక మాట రిషి గారు, 1 more word. ఆయన ఇందాక ఏమన్నారు సార్, ఒక్క సెకండ్. ఆయన ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే ప్రతి 3 నిమిషాలకి 4 నిమిషాలు మనం చూసాము, హౌస్ లైవ్ లో చూసాము. వాళ్ళు ఏం చేస్తున్నారు,
జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న సేపు మెలకుండా ఉంటారు వాళ్ళు. ద మొమెంట్ అవతల వాళ్ళు ఎవరైనా మాట్లాడడానికి మొదలైతే చాలా తప్పు మాట్లాడారు. disturb చేస్తారు, సాల్వ్ చేస్తారు, నానా రచ్చ చేస్తారు, చాలా తప్పు మాట్లాడుతున్నారు. మేము అసెంబ్లీ లేము కానీ మేము అసెంబ్లీ ఉంటే బాగుండేది, లేము. కాకపోతే ఇక్కడ ఏంటంటే తెలుగుదేశం ట్రాప్లో వైసీపీ పడతా ఉందేమో నాకు అనుమానం. అవునా? ఏంటంటే వీళ్ళు ఏదో ఒక రెచ్చగొట్ట కామెంట్ చేస్తారు, ఆ కామెంట్ మీద వాళ్ళు ముందు వెళ్తారు. నేనేమంటా అంటే హౌస్ని నడిపించుకోవాల్సిన బాధ్యత అధికార పక్షానికి ఉండేది ఒక ఆదర్శం. కానీ ఇప్పుడు అధికార పక్షం అనేది హౌస్ అడగకపోతే మాకు మంచిది కదా అనుకుంటుంది. ఏ చర్చ రాదు కదా, వినండి కాసేపు ఆగండి, ఏ చర్చ రాదు కదా, రాజ్యాంగబద్ధంగా దాని ఆబ్లిగేషన్ అయిపోతుంది. అయితే మొన్న ముఖ్యమంత్రి ఒక మాట అన్నారు, శైలజ గారు, ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు, వ్యక్తిగత దోషణలకు ఎవరు దయచేసి దిగవద్దు అని వారి పార్టీ సభ్యులకు కూడా వారు సూచించారు. మామూలుగా స్పీకర్ కొన్ని లిస్ట్ ఇస్తారు, అరవకూడదు, ప్లేకార్లు పట్టుకొని రాకూడదు, ఈ ద్వారంలో రావాలి, వెనక పక్క రాకూడదని. కానీ ఎవడు ఫాలో చేసి నాకు ఇందులో కనపడలే. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఆఖరికి పెద్ద పెద్ద రాళ్ళు, పెద్ద పెద్ద కట్లు తెచ్చేవాళ్ళు దాంట్లోకి, లేకుంటే ఒక 10 కేజీల వెజిటబుల్స్. కానీ వాట్ ఐఎమ్ టెల్లింగ్ అంటే రాష్ట్ర శాసనసభలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న నాయకత్వంలో ఉన్న తెలుగుదేశం పార్టీ చర్చ జరగకుండా చూసే ప్రయత్నం చేస్తూ ఉంది. అనుకుంటున్నాను ఆఖరికి ఏ చర్చ రాకుండా రోజా ఇష్యూ అట్లా గట్లా ఇంకా దీని మీద వెళ్ళిపోతారు కదా. మీకు అట్లాగే అనిపిస్తుందా? ఇంకొక అంశం అండి, లాస్ట్ మేము మండల్లో ఉన్నాం, ఒకే మాట మండల్లో మేము డిసైడ్ చేసుకున్నాం ఏంటంటే దాదాపు ఈ రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి, వాటి చర్చ బాధ్యత ఉందన్న సంగతి గుర్తుంది. రెండోది ఐఎమ్ రిక్వెస్టింగ్ బోత్ రిక్వెస్టింగ్ ఆఖరికి చాలా సమస్యలు ఉన్నాయి కనుక ఆ సమస్యలు ఇప్పుడు హౌస్ లోని ఎజెండా జరగకపోతే రూలింగ్ పార్టీకి లాభం. ఎందుకంటే క్వశ్చన్ అవర్, క్వాలిటీ అటెన్షన్ మోషన్, ప్రతి దాంట్లో ఒక ఇష్యూ వస్తుంది, ప్రతి దాంట్లో ఒక గవర్నమెంట్ నిలదీస్తారు. చేసినవి కూడా చెప్పుకునే అవకాశం వాళ్ళకి సభలోనే కదా. అది చాలా ప్రచార సాధన ఉంటాయండి వాళ్ళకి. ఈ టీడీఎల్పీ మీటింగ్లు జరుగుతుంది, లేకపోతే సిఎల్పీ మీటింగ్ జరుగుతుంది ఏ పార్టీలో. ఫస్ట్ అంటే మనం గట్టిగా ఎదుర్కొందాం అనేది దేనికి మారుతుందంటే మూకుమ్మడి దాడి. ఇప్పుడు మంత్రులు మర్చిపోకూడదు, దే ఆర్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ది గవర్నమెంట్. 6 మంత్రులు 7 మంత్రులు వెళ్ళి ఏదైనా ఒక సబ్జెక్ట్ వస్తే ఏది ఒక అవినీతి గురించి వీళ్ళు 7 మంత్రులు దాడి చేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఇప్పటికి కూడా కొత్త సభలో ఉన్న సంప్రదాయాలు చర్చల తీరు మారుతుందేమో అని. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, టైం అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ లైవ్ షోలో పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ గౌతమ్ రెడ్డి గారు లైవ్ లో అందుబాటులోకి వచ్చినందుకు. ఇది లైవ్ షో. గవర్నమెంట్ గా మోస్ట్ రెస్పాన్సిబుల్